మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీ పథకాల అమలు కోసం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం మున్సిపాలిటీ పరిధిలోని 11, 12 వార్డులో కొనసాగుతుంది. గాన సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ప్రజాపాలనపై పాటల రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. 6 గ్యారంటీ పథకాల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అభయస్థం కార్యక్రమంలో భాగంగా ప్రజాపాలన దరఖాస్తుల కార్యక్రమం ఈ రోజుతో అఫీషియల్ గా గ్రామ సభలన్నీ కూడా కంప్లీట్ అవుతున్నాయి. ఇందులో భాగంగా మనకు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయుట వంటి పథకాల కోసం దరఖాస్తులు, అదేవిధంగా ఇతర సంబంధ సమస్యలన్నిటికీ కూడా తెల్ల పేపర్ మీద దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మున్సిపల్ వ్యాప్తంగా దాదాపు 2200 అప్లికేషన్లు రావడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమం ఈ వచ్చే 6వ తారీఖు వరకు కూడా కంటిన్యూగా అవుతుంది. కాబట్టి లబ్ధిదారులు ఇంకా ఎవరైనా మిస్ అయినా కూడా సంబంధిత వార్డు ఆఫీసర్లకు సబ్మిట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయాలని చెప్పేసి దృఢ సంకల్పంతో ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల వద్దకు ఆఫీసర్లను తీసుకొచ్చి మరి ప్రజలు ఈ 6 గ్యారంటీల మీద వాళ్ళు దరఖాస్తులు ఇచ్చే విధంగా మరి కార్యక్రమాన్ని చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తులు ఇచ్చి మరి అర్హులైనటువంటి వాళ్ళను గుర్తించి ఈ అర్హులైనటువంటి వాళ్లకు 6 గ్యారంటీ పథకాలను అమలు చేయాలనే లక్ష్యం కొద్దీ ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా లబ్ధి పొంది వీరు సంతోషంగా ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి మరి యొక్క ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల చేత మరి పాటల ద్వారా విస్తృతంగా ప్రచారం కల్పిస్తుంది. ఈ కార్యక్రమం మెదక్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మెదక్ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో గౌరవనీయులు ఈ యొక్క మండల ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, మరి యొక్క మండలంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆఫీసర్ల పర్యవేక్షణలో మరి యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. కాబట్టి మరి అర్హులైనటువంటి లబ్ధిదారులు మరి నిజంగా పథకాలను పొంది సంతోషంగా ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.